హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే మటన్ తలకాయ కూరను ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 4-5 సార్లు ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగిన మటన్ తలకాయ ముక్కలను వేసుకోండి. సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. కొద్దిగా నీళ్లను వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కుక్కర్ పెట్టుకుని దాంట్లో సగం కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను కొద్దిసేపు వేగనివ్వండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి. సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలను చిన్నగా ఘాటు పెట్టుకుని వేసుకోండి. 1 మీడియం సైజ్ టమాటీని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. టమాటీలు పచ్చిమిరపకాయ ముక్కలను బాగా వేగనివ్వండి. 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. కొద్దిసేపు బాగా మసాలాలు వేగాక కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి. ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ తలకాయ ముక్కలను వేసుకోండి. మటన్ తలకాయ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలను ఒకసారి బాగా కలుపుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని వేసుకోండి. ఒకసారి చింతపండు రసం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని 2-3 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు మూత తీసుకొని మన మటన్ తలకాయ ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో ఒకసారి బాగా కలుపుకుని చూసుకోండి. ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే అలా మెత్తగా కరిగిపోయే మన మటన్ తలకాయ కూర తయారైపోయిందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.